హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి సెలక్షన్ పోస్ట్కి సంబంధించి మనకైతే వేకెన్సీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. క్లర్కల్, క్లాడర్లో ఈ నోటిఫికేషన్ ద్వారాగా 10th ఇంటర్మీడియట్ అండ్ అలానే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడైతే జాబ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 26th of February 2024 నుంచి 18th of March 2024 లోపు. అండ్ అలానే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ బేసిక్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి 6th to 8th of May 2024లో మనకి టెంటేటివ్గా కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మేల్ ఫీమేల్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలానే మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో వాటిని కవర్ చేద్దాం రండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వారికి సంబంధించి మనకైతే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీలో ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీ ఎలిజిబిలిటీని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ 1st of January 2024ని బేస్ చేసుకొని మనకి ఏజ్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అన్ని జాబ్స్కి మనకి మినిమం ఏజ్ 18 years, కానీ మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి కొన్ని జాబ్స్కి 25, కొన్ని జాబ్స్కి 27, కొన్నిటికి 28, కొన్నిటికి 30, 35 అండ్ 42 వరకు కూడా మనకైతే ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ని బేస్ చేసుకొని మనకి అప్పర్ ఏజ్ అనేది మనకి డిసైడ్ అవుతుంది. సో ఆ జాబ్స్ లిస్ట్ కూడా నేనైతే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఓబీసీ అయినట్లయితే 13 years. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఎస్సీ ఆర్ ఎస్టీ అయినట్లయితే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అఫీషియల్ వెబ్సైట్ అయిన ssc.gov.in కి వెళ్ళి మనమైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది 18th of March 2024 లోపు. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే మనము 100 rupees ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ మోడ్లో. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మన ఏపీ అండ్ తెలంగాణకి మనం చూసినట్లయితే ఇక్కడ హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కరీంనగర్ అండ్ వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి మనకు డీటెయిల్స్ ఇచ్చారు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా 10th class బేస్డ్, ఇంటర్మీడియట్ బేస్డ్ అండ్ అలానే గ్రాడ్యుయేషన్ బేస్డ్ మనకైతే ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదే స్టాండర్డ్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకే విధంగా ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ స్టాండర్డ్ మాత్రం మారుతుంది. మీరు 10th class బేస్ పైన అప్లై చేసినట్లయితే 10th class లెవెల్లో మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్మీడియట్ లెవెల్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్, గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకైతే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం గమనించినట్లయితే మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ముందు జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ గాను. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ గాను. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ గాను. అండ్ అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ గాను. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 2 marks ఇస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్ కి అయితే ఒక ½ mark డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మనం అప్లై చేసిన జాబ్ ని బేస్ చేసుకొని స్కిల్ టెస్ట్,
డేటా ఎంట్రీ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం అప్లై చేసిన జాబ్ని బేస్ చేసుకొని వీటిలో ఏదైనా సరే ఒకటి మనకి క్వాలిఫైయింగ్ పర్పస్ మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్స్ మాత్రం మనకి ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే, సో ఎవరైనా క్యాండిడేట్ మోర్ దెన్ 1 జాబ్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మరి మోర్ దెన్ 1 జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, వారు 10th క్లాస్ బేస్ పైన ఉన్న జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ పైన ఉన్న జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంటర్మీడియట్ వాళ్ళైతే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ పైన ఉన్న జాబ్స్ అన్నిటికీ ఇక్కడైతే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అన్నట్లయితే, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు, 10th క్లాస్ బేస్డ్ ఉన్న జాబ్స్ కి, ఇంటర్మీడియట్ పైన ఉన్న జాబ్స్ కి అండ్ అలానే గ్రాడ్యుయేషన్ సంబంధించిన జాబ్స్ కి అప్లై చేశారనుకోండి. సో ఫస్ట్ డే మీరు 10th క్లాస్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాశారనుకోండి, సెకండ్ డే ఇంటర్మీడియట్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది, అండ్ ఇంకొక థర్డ్ డే వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఎన్ని జాబ్స్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ లెవెల్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైబ్రరీ అటెండెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అని మెన్షన్ చేశారు, అండ్ అలానే డిపార్ట్మెంట్ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ 18 to 25, పే స్కేల్ వచ్చేటప్పటికి లెవెల్ 2 ఫ్రెండ్స్, అండ్ క్వాలిఫికేషన్ మీరు చూసినట్లయితే హయ్యర్ సెకండరీ, దట్ మీన్స్ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ జాబ్కి. అండ్ అలానే మీరు వెంటనే చూసినట్లయితే ఇక్కడ మెడికల్ అటెండెంట్కి సంబంధించిన వేకెన్సీస్, డిపార్ట్మెంట్ నేమ్ ప్రొవైడ్ చేశారు, అండ్ మినిమం ఏజ్ 18, మాక్సిమం 25, పే లెవెల్ 1, మెట్రికులేషన్ ఫ్రెండ్స్, దట్ మీన్స్ 10th క్లాస్ పైన. సో ఈ విధంగా అయితే మనకు వేకెన్సీస్కి సంబంధించి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో అవి చెక్ చేసుకోవడానికి ఈ లిస్ట్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారో మీరైతే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.